వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. మనం చూస్తే తాజాగా ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు ఒక దళితుడి మీద చేయి చేసుకున్నటువంటి సంఘటన చాలా తీవ్రమైనటువంటి దుమారం రేపుతోంది. మనం చాలా ఇన్సిడెంట్స్ చూస్తున్నాము. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితుల మీద అనేక రకాలైనటువంటి అఘాయిత్యాలు, అలాగే హత్యాచారాలు ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి సందర్భం. మరి అప్పుడు వైసీపీ హయాంలో డాక్టర్ సుధాకర్ని కొట్టారు అని చెప్పేసి అది అసలు ఆయన ఎలాగా బిహేవ్ చేశాడో ఏంటో ఆ ఉదంతం గురించి కూడా మాట్లాడదాం మనం. దాన్ని అసలు ఓదరగొట్టేసి దగ్గర 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు సాగదీసి దాన్ని కరోనా టైంలో జరిగిన ఇన్సిడెంట్ ని ఇంకా ఆల్మోస్ట్ ఎన్నికల దాకా అదే సాగదీసి ఆ తర్వాత అనంతబాబు ఇన్సిడెంట్ గురించి ఓదరగొట్టిన వాళ్ళు ఇప్పుడు మరి పెద్ద నాయకులు సైతం ఇంకా సాక్షాత్తు స్పీకర్ హోదాలో ఉంటే రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి ఆయన కూడా ఇక డిప్యూటీ స్పీకర్ గారి మీద కూడా చాలా ఇవి వస్తున్నాయి. రఘురామకృష్ణరాజు గారి మీద కూడా తాజాగా ఆయన అక్కడ ఉండి దగ్గర జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఇవన్నీ కూడా మాట్లాడటానికి మనతో ఉన్నారు ప్రముఖ సామాజికవేత్త, అలాగే హైకోర్టు అడ్వకేట్ శ్రీ అశోక్ గారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం మోహన్ గారు. సార్ అదే సార్, ఈ ఇన్సిడెంట్స్ అన్ని వరుసగా ఎన్నిసార్లు మనం చెప్పుకున్నా కూడా ముఖ్యంగా ఇది స్పీకర్ స్థానంలో ఉండి ఆయన ఇలా ప్రవర్తించడం, ఇక డిప్యూటీ స్పీకర్ విషయం కూడా మీకు తెలిసిందే. కొంచెం ఈ విషయాల గురించి మీరు ఒక అడ్వకేట్ గా కొంచెం వివరంగా చెప్పండి సార్. సార్, ఇప్పుడు స్పీకర్ స్థానం అనేది అత్యంత ప్రధానమైనది, చాలా విలువలతో కూడుకున్న స్థానం అండి. ఎందుకంటే ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా అతని అండర్లోనే అసెంబ్లీ సమావేశం జరిగేటప్పుడు మీరు చూడొచ్చు. ఎందుకంటే ఆయనకి ఎదురు చెప్పడానికి ఎవరికీ లేదు. ఆయన చెప్పింది వాళ్ళు చెప్పిన వాళ్ళే మాట్లాడాలి. ఆయన మాట్లాడమంటేనే మాట్లాడాలి. ఈ విధమైన పవర్స్ కూడా ఆ స్పీకర్ కి రాజ్యాంగం ద్వారా ఇవ్వబడినాయి. అలాంటి స్పీకర్ ఎంత ఉందాతనంగా, ఎంత గౌరవ మర్యాదలతో ఉండాలనేది మనం చూస్తున్నాం. రాజ్యాంగంలో చెప్పింది. ఎందుకంటే ఈ స్పీకర్ లో ఒక్కసారి అధికార పార్టీ నుంచి సెలెక్ట్ అయినా, ప్రతిపక్ష పార్టీ నుంచి సెలెక్ట్ అయినా అతను తన గతాన్ని వదిలేయాలి. ఎమ్మెల్యే అనే సంగతి వదిలేయాలి, ఆ పార్టీ సంగతి వదిలేయాలి. అతను అధికార పార్టీకి కానీ ప్రతిపక్ష పార్టీకి కానీ ఏ ఒక్కరికి బయాస్ కాకుండా నిక్కచ్చిగా, చాలా నిజాయితీగా ఇద్దరిని సమానంగా చూడాలి, అధికార పక్షాన్ని ప్రతిపక్షాన్ని. అంటే స్పీకర్ పదవి అనేది లైక్ జడ్జి అండి. ఒక జడ్జిగా ఆయన అక్కడ వ్యవహారం చేసేటప్పుడు చాలా నిజాయితీగా, ఎటువంటి పక్షపాతాలు లేకుండా అతను వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అదే మన రాజ్యాంగం కూడా చెప్తుంది. ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే అయ్యన్న పాత్రుడు అనే వ్యక్తి ఒక కార్యక్రమంలో ఒక దళిత వ్యక్తిని చేయి చేసుకున్నాడండి. అది ఏం చేశాడా, ఎలా చేశాడని పక్కన పెడితే, ఒక స్పీకర్ గా మీరు వ్యవహారం చేశారా, లేదంటే ఒక లే మ్యాన్ లాగా, ఒక రోడ్డు మీద తిరిగే ఒక కామన్ మ్యాన్ లాగా 10 మందిలో, అంతమంది క్రౌడ్ లో నువ్వు లెంబకాయ కొట్టావు అంటే స్పీకర్ లక్షణాలు మీకున్నాయా? ఒక జడ్జికి ఉండాల్సిన లక్షణాలు అవేనా? మీరు సభలు నడిపిస్తారు, మరి మీకే పేషెన్సీ లేకపోతే, మీరే పద్ధతిని ఫాలో అవకపోతే, మీ కింద పనిచేసే ఎమ్మెల్యేలు కానీ, ఈ సభలో ఉండే వ్యవహారం చేసేవాడు కానీ ఎలా దాన్ని వాళ్ళు ప్రొసీజర్ ఫాలో అవుతారండి? మీరే ఉన్నతనంగా లేరు, మరి మీరు ఎలా మిగిలిన వాళ్ళని కంట్రోల్ చేస్తారు? సభను ఎలా కంట్రోల్ చేస్తారు? ఈ విధమైన మీరు ఆ మాత్రం మీకు పేషెన్సీ లేకోకుండా ఒక వ్యక్తిని మీరు అలాగా నడి రోడ్డు మీద పబ్లిక్ లో ఒక చంపదెబ్బ కొట్టాడంటే, ఇతరులు తప్పు చేస్తే చెప్పే స్థానంలో ఉన్న మీరే అలాంటి పనులు చేయొచ్చా? సార్ తాజాగా మనం చాలా తాజాగా చెప్పుకుంటున్నాం. అసలు పోలీసులు కూడా చేయి చేసుకోకూడదు, దాని మీద కోర్టు ఇది మన స్పందించిన తీరు కూడా మనం తాజాగానే చెప్పుకోవడం జరిగింది. ఇది అసలు పైగా ఇంకోటి ఏంటంటే, అతనితోటి ఎవరైతే పాపం బాధితుడు ఉన్నాడో అతనితోటి ఏదో వీడియో కూడా చేయించినట్టున్నారు కదా సార్. అది ఆయన తప్పేమి లేదు అన్నట్టుగా మళ్ళీ ఇదొక ఎక్స్టెన్షన్. తప్పు లేదండి. తప్పు లేకపోతే మీరు పబ్లిక్ లో చేయి చేసుకుంటారా? అది విధానమేనా? అంటే అతనితో కావాలని చెప్పించారు. అతను చెప్తున్నాడు, నేను ఆయన కిందే గత కొన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నానని చెప్తున్నాడు. అతను కాదని మరి చెప్పకేం చేస్తాడు? అతను చెప్పినట్టు చెప్పకపోతే పబ్లిక్ లో రేపొద్దున ఊరుకుంటాడు ఆయన? ఇతను బతికినిస్తాడా? అయ్యన్న పాత్రుడు గారు తప్పేమి లేదు అని చెప్తూనే నేను ఆయన కింద కొన్ని సంవత్సరాల నుంచి నేను ఆయన కిందే పనిచేస్తున్నాను అని చెప్పి, మరి పనిచేసేవాడు యజమాని మాట కాదని ఇంకెక్కడ బతకగలడు? అక్కడ పైగా మీరు అధికారంలో ఉన్నారు, స్పీకర్ స్థానంలో ఉన్నారు, మీకు బోల్డెన్ పవర్స్ ఉంటాయి. అధికార పార్టీ స్పీకర్ స్థానం ఎన్ని ఉన్నాయి మీకు. ఒక కామన్ మ్యాన్ మిమ్మల్ని ఎదిరించి ఇక్కడ నిజం ఎలా చెప్తాడండి? మీరు చంపేసినే గానీ అతను తప్పే లేదన్న టైంలో మాట్లాడతాడు. పైగా
అతను నీ కింద పని చేస్తాడని చెప్తున్నాడు ఒక పక్కన. ఇక మిమ్మల్ని కాదని అక్కడ బతి పట్టగలడా? ఇంత అధికారంలో ఉండి ఈ స్థానంలో ఉన్న మిమ్మల్ని ఎదిరించి అతను ఏం చేయగలడు? ఆ ఒక్కటే కాదండి, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? అనకాపల్లిలో దళితుల మీద ఎంత గొడవ జరిగింది మనం చూసాము. మరి దాని మీద ఈ రోజు వరకు సరిగ్గా ఏదైనా యాక్షన్ తీసుకున్నారు వాళ్ళ మీద పవన్ కళ్యాణ్ గారు? ఆయన కదా అక్కడ ఎమ్మెల్యే. ఏది యాక్షన్? అది లేదు. ఉండిలో రఘురామకృష్ణరాజు గారు, ఆయన ఒక డిప్యూటీ స్పీకర్. ఏ స్పీకర్లు నీళ్లు? అయ్యన్న కాదండి. అసలు మనం ఇది ఎంత పెద్ద ఉదాహరణ అంటే, ఇది ఒక చరిత్ర నిజంగా చెప్పాలంటే. ఈ స్పీకర్ గారు, డిప్యూటీ స్పీకర్ గారు ఎన్నికల ముందు అసలు ఎలా మాట్లాడారు, వాళ్ళ భాష ఏంటి? అయ్యన్న పాత్రుడు గారు అయితే ఆయన అసలు ఎలా మాట్లాడారు, ఒక సాక్షాత్తు అప్పుడు సీఎం హోదాలో ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకుని ఎలాంటి మాటలు మనం ఇప్పుడు ఇలాగ డిబేట్ లో చెప్పలేం కూడా. ఆయన ఒక స్పీకర్ స్థానంలో ఉండి కూడా అతను ఓడిపోయాడుగా అని చచ్చిపోలేదని మాట్లాడిన వ్యక్తి ఆయన. అసలు అలాంటి వాళ్ళకి రాజ్యాంగ పదవులు ఇచ్చారండి. వాళ్ళిద్దరిని కూడా సెలెక్ట్ చేసి మరి, అంటే అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే దానికోసం రెడీ చేసిన వెపన్స్ లాగా వాళ్ళిద్దరిని రెడీ చేసినట్టు ఉంది. అసలు ఉద్దేశపూర్వకంగానే జరిగినట్టు అనిపిస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని బదలాయింపు చేయాలి, వీళ్ళే కరెక్ట్ పర్సన్స్, బూతులు తిట్టొచ్చు, ఏదన్నా చేయొచ్చు, ఈ విధంగా కావాలంటే ఒక ప్లాన్ ప్యాక్ చేయదు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున అసెంబ్లీకి వెళ్ళడానికి ఇష్టపడుతుంది. ఎందుకంటే కారణం ఇదే. ఇప్పుడు మనం ఉండిలో చూస్తున్నామండి, దళితుల మీద ఒక రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్ అయ్యి ఉండి ఆ సందుల్లో గొంతుల్లో కారులే పట్టవండి, అంతమంది కాన్వాయ్ వేసుకొని కొన్ని వందల మంది వేసుకొని అతను సెక్యూరిటీగా ఆ దేవాలయంకి వెళ్తాడు. నీకు దేవాలయాల్లో దొరకలేదా? ఆ ఇరుకులో కాన్వాయ్ తీసుకెళ్ళి అంతమంది 40-50 మంది సెక్యూరిటీని తీసుకుని వెళ్ళి అక్కడ ఏం సాధిద్దామని రెచ్చగొట్టే కార్యక్రమాలు కాదండి. లా అండ్ ఆర్డర్ ని కాపాడాల్సిన వ్యక్తులే లా అండ్ ఆర్డర్ ని ఈ విధంగా మిస్యూజ్ చేస్తుంటే ఎలాగా? ఈ వ్యవస్థలే ఈ విధంగా చేస్తే ఎలాగండి? ఎవరు రక్షిస్తారు ఈ రాష్ట్ర ప్రజల్ని? ఆ కామన్ మ్యాన్ మీద, ఒక దళితుడి మీద, అటు స్పీకర్ కానివ్వండి, ఇటు డిప్యూటీ స్పీకర్ కానివ్వండి, ఆ అనకాపల్లిలో ఈ పవన్ కళ్యాణ్ గారు ఉండే ఆయన కాన్స్టెన్సీలో అక్కడ కానివ్వండి, ఎక్కడ జరగలేదు దళితుల మీద. అనకాపల్లి అంటే పక్కనే మన ఇది పాయకరావుపేట, ఆవిడ హోంమంత్రి కాన్స్టిట్యుయెన్సీ కదా. ఆవిడ ఇటువంటి వాటిలో స్టేట్మెంట్లు పెట్టదు, ప్రెస్ మీట్లు ఇవ్వదండి. తిరుపతి లడ్డు గురించి మాట్లాడద్దు ఆవిడ. లా అండ్ ఆర్డర్ మర్చిపోయింది. హోమ్ మినిస్టర్ గారు చేయాల్సిన పని హోమ్ మినిస్టర్ గారు చేయట్లేదు. తిరుపతి లడ్డు గురించి, దేవాదాయ శాఖ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ లా అండ్ ఆర్డర్ మాత్రం ఈ రాష్ట్రంలో సర్వనాశనం అయిపోయింది. ఇది కదా కావాల్సింది వాళ్ళకి. ఇప్పుడు ప్రభుత్వం ప్రశ్నిస్తే, ఎవడు ప్రశ్నిస్తే వాడికి భయభ్రాంతులకు గురి చేయటం, ఈ విధంగా అన్యాయంగా దళితుల మీద దాడి లేదు సార్. వాళ్ళు ఏమడుగుతారు సార్? వాళ్ళు ఎదురు చెప్పే పరిస్థితి సార్. ఇప్పుడు ఈ అమ్మాయి అరవ శ్రీధర బాధితురాలు కూడా దళితురాలు అనేటువంటిది వినపడుతుంది మాట. అసలు ఆ అమ్మాయిని ఎంత దారుణం అండి పాపం. ఆ అమ్మాయి రోడ్డు మీద ఏదో వాళ్ళని కలవటానికి వెళ్తుంటే చాలా దారుణంగా అమ్మాయి పట్ల బిహేవ్ చేయటం అనేటువంటిది ఓపెన్ గా పబ్లిక్ లో ఆ విధంగా చేస్తారు. పోలీసుల సమక్షంలోనే ఈ విధంగా జరుగుతుంటే లా అండ్ ఆర్డర్ ఇక్కడ ఉందా? ఆంధ్రప్రదేశ్ లో హోమ్ మినిస్టర్ గారు చూస్తున్నారా? ఏది లా అండ్ ఆర్డర్? ఒక్కటి కాదు, నేను 100 ఇన్సిడెంట్లు చెప్తాను ఆంధ్రప్రదేశ్ లో గత 2 సంవత్సరాల్లో. ఎక్కడ ఉందండి లా అండ్ ఆర్డర్? ఎక్కడా లేదు. లా అండ్ ఆర్డర్ ని ఎవరు బ్రేక్ చేస్తున్నారా అంటే ప్రజాప్రతినిధులే బ్రేక్ చేస్తున్నారు. అటు స్పీకర్ గారు చేస్తున్నారు, ఇటు డిప్యూటీ స్పీకర్ గారు చేస్తున్నారు. వాట్ ఈస్ దిస్? వాళ్ళు ఉన్న స్థానం ఏంటి? వాళ్ళు ఎంత ఉన్నతానికి ప్రవర్తించాలి? ఈ విధంగా వాళ్ళు దళితుల మీదను, కామన్ మ్యాన్ మీద దాడులు చేసుకుంటూ అధికారం ఉందని చెప్పేసి లా అండ్ ఆర్డర్ ని వాళ్లే కిల్ చేస్తే మరి లా అండ్ ఆర్డర్ ఎవరు కాపాడతారు? తాజాగా అండి, అది మొన్న పల్నాడులో ఇన్సిడెంట్ జరిగింది కదా, ఎమ్మెల్యే అరవింద్ బాబుది. ఆ ఎస్పీ దగ్గరికి వెళ్ళి ఆయన హల్చల్ చేసినది, దాని మీద ఈనాడు ఒక ఇది రాసుకొచ్చిందండి. ఆ కాలం ఏంటనంటే, ఇలాంటి తప్పులు పునరావృతం కానివ్వనని ఆయన పల్లా శ్రీనివాసరావు ముందు కన్ఫెస్ చేశాడంట. ఆయన చేశాడో లేదో, పల్లా శ్రీనివాసరావు గారు సీఎం గారు చాలా సీరియస్ అయిపోయారు. అసలు మీ మీద ఇదిగా ఉన్నారు అంటే, లేదు ఇంక ఇలాంటి తప్పులు పునరావృతం కానివ్వనని చెప్పేసి ఆయన ఇది పల్లా శ్రీనివాసరావు గారికి చెప్పారు. నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు వివరణ ఇచ్చారంట. అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు శుక్రవారం ఆయన పల్లాను కలిశారు. తాను సూచించిన వ్యక్తిని జిల్లా పోలీస్ సెల్ న్యాయ సలహాదారుగా నియమించాలని ఇటీవల పల్నాడు ఎస్పీతో వాగ్వాదానికి దిగడం, 10 గంటల పాటు ఎస్పీ కార్యాలయంలోనే బైఠాయించడంపై లిఖితపూర్వక వివరణ ఇచ్చారు. గతంలోనూ అరవింద్ బాబు తన వారికి ఉద్యోగాలు ఇవ్వాలంటూ అధికారులపై ఒత్తిడి తేవడాన్ని అధ్యక్షుడు ప్రస్తావించారు. ఇకపై ఇలాంటి పునరావృతం అయితే ఉపేక్షించేది లేదు అని చంద్రబాబు మాటగా తెలియజేశారు. సీఎం చాలా ఆగ్రహంగా ఉన్నారు. ప్రభుత్వానికి, పార్టీకి చెడ్డ పేరు తెచ్చే చర్యలను సహించేది లేదు. స్థానిక పరిస్థితులు ఎలా ఉన్నా పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఇన్ఛార్జి మంత్రితో సమన్వయం చేసుకోవాలి. అంటే చూడండి, అసలు వాళ్ళంతా కూడా మారిపోయి సచ్చీలు అయిపోయారు అని ఈనాడు పత్రిక రాస్తున్నటువంటి కథనం. అంటే వాళ్లే తప్పులు చేస్తారు, వాళ్లే తీర్పులు ఇస్తారు, మొత్తం వాళ్లే చేస్తారండి. ఇంకా ఎవరికి సంబంధం లేదు.
వాళ్ళే జడ్జిమెంట్ పాస్ చేస్తారు. అంటే ఎంత ఘోరంగా ఉందో చూడండి. అసలు వాళ్ళకి తిరిగి లేదన్నమాట. ఏం చేసినా వాళ్ళకే చెల్లింది. ఇది ఎంతవరకు సమంజసం? ఇది ఈ విధంగా అలాగే ఉంచితే ఒక స్పీకర్ స్థానంలో ఉన్న అయ్యన్న పాత్రుడు గారి గురించి ఒక మాట్లాడదాం. ఇక్కడ మన అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఉంది, మీకు ఐడియా ఉంటుంది. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 345 ఎకరాల చెరువు ఉందండి. దాని పేరు సృష్టి క్షేత్రం చెరువు అంటారు దాన్ని. సృష్టి క్షేత్రం, అవునవును, ఆ ఇన్సిడెంట్ అవును. సృష్టి క్షేత్రం చెరువుని ఆయన భూమి పూజ చేస్తూ ఆయన కుటుంబ సభ్యులు అక్కడ చెరువుని కబ్జా చేసే కార్యక్రమాన్ని మొదలెట్టారు. దానితో ఆ గ్రామ ప్రజలందరూ ఏం చేశారు, అక్కడ ఎంఆర్ఓకి, కలెక్టర్ గారికి అందరికి అర్జీలు ఇవ్వడం జరిగింది. అయ్యా స్పీకర్ గారు, అక్కడ చెరువుని కబ్జా చేస్తున్నారు, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు, భూమి పూజ కూడా చేశారు, దీన్ని ఆపండి, నిరోధించండి, అడ్డుకోండి అని చెప్పి ఎన్నోసార్లు వాళ్ళకి ఫిర్యాదులు చేయడం జరిగింది. బట్ ఆ రెవెన్యూ అథారిటీస్ గాని, పోలీస్ అథారిటీస్ గాని ఏ క్వశ్చన్ వాళ్ళు పట్టించుకోలేదు. ఎందుకంటే ఈయన స్పీకర్ స్థానంలో ఉన్నారు. ఎవరు పట్టించుకోగలరు ఆయన్ని? ఎవరు వెళ్ళి అతను క్వశ్చన్ చేయగలరు? సో దాంతో ఏమైంది, వాళ్ళందరూ కలిసి లాయర్ గారి ద్వారా ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేశారు హైకోర్టు. దాంతో హైకోర్టు వారు వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏమంటారు వచ్చి, మేము అక్కడ గుడి ఉంది, గుడిని బాగు చేసే కార్యక్రమం చేస్తున్నాం తప్ప కబ్జా చేసే కార్యక్రమం చేయట్లేదు. గుడిని బాగు చేయటం ఎలాగో లేకపోతే కబ్జా చేయటం ఎలాగో గ్రామ ప్రజలకు తెలియదండి. వాళ్ళు గ్రామ ప్రజలు ఏం చేశారు, వాళ్ళ అడ్వకేట్ ద్వారా హైకోర్టులో ఫోటోలు చూపించారండి. అప్పుడు హైకోర్టు వారు ఆ అయ్యన్న పాత్రుడు గారి వాదన వినకోకుండా, దాన్ని నమ్మకలేక ఇమ్మీడియట్లీ గా దాని మీద స్టే ఇచ్చారు. దాన్ని ఆపేయమని చెప్పేసి ఆర్డర్స్ పాస్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ అండి, చెరువులు, కాలువలు, నదులు ఇవన్నీ కూడా పబ్లిక్ ప్రాపర్టీస్. ఏ ఇండివిజువల్ దీన్ని కబ్జా చేయటం కానీ, ఆక్రమించడం కానీ, వీటిని సొంతానికి వాడుకోవడం కానీ చేయకూడదు. అకార్డింగ్ టు ది రాజ్యాంగం చెప్పేది అదే కదా. ఇవన్నీ ప్రజల ఆస్తులు, ప్రజలకి సంబంధించింది పబ్లిక్ ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా. పైగా ఈ చెరువుల్ని కబ్జా చేయటం వల్ల మీకు వాటర్ రిసోర్సెస్ ప్రాబ్లం వస్తుందండి. ఇవన్నీ కూడా నేచురల్ రిసోర్సెస్, వాగులు గాని, చెరువులు గాని, ఇవన్నీ కూడా నేచురల్ రిసోర్సెస్ అండి. వీటిని ఎక్కడ మనం కబ్జా చేయటం కానీ, ఇల్లీగల్ ఎన్క్రోచ్మెంట్ చేయటం కానీ, అక్రమ కట్టడాలు కట్టడం కానీ ఇవన్నీ చేయకూడదని చెప్పేసి హైకోర్టు, సుప్రీంకోర్టులో నెంబర్ ఆఫ్ కేసుల్లో ఎన్నో తీర్పులు ఇచ్చినాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తా నేను, జైపాల్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ అని ఒక కేసు ఉందండి. అది సుప్రీంకోర్టు ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్. నేచురల్ రిసోర్సెస్ ఎవరు కబ్జా చేసినా, చెరువులు కానీ, ప్రభుత్వ భూములు కానీ, కాలువలు కానీ, రివర్స్ కానీ, నదులు, ఇవన్నీ కూడా ఎలాంటి నేచురల్ రిసోర్సెస్ ఏమున్నా సరే ఎవరైనా కబ్జా చేస్తే అది నిర్మోహమాటంగా ఇమ్మీడియట్ గా వాటిని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుని వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే, ప్రభుత్వ అధికారులదే. హైదరాబాద్ లో హైడ్రా అని పెట్టి అసలు చాలా పెద్ద ఇదే చేస్తున్నారు కదండి. చూసాం కదా మనం హైదరాబాద్ లో హైడ్రా ఏ విధమైన వర్క్ జరుగుతుందో మనం కళ్ళారా చూస్తూనే ఉన్నాం. అంటే అసలు ఒక పక్క హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రంలో హైడ్రాకి ఎన్ని పవర్స్ ఇచ్చినాయో కోర్టు వారు కానీ, ప్రభుత్వం కానీ మనం చూసాం. మొహమాటం లేకుండా ఉన్నవాడు కాదు, పేదవాడు కాదు, లేనివాడు కాదు, గొప్పవాడు కాదు, మొత్తం నిర్మోహమాటంగా ఆ హైడ్రా అనేది తన పని తాను చేసుకుంటూ పోతుంది, మొత్తం ప్రక్షాళన చేస్తుంది. చెరువులన్నీ బయటకు వచ్చింది. ఈ రోజున హైదరాబాద్ లో ఇన్ని చెరువులు ఉన్నాయని చెప్పి మనకి ఇప్పుడే తెలిసింది. ఇప్పుడు దాకా హైదరాబాద్ లో అన్ని చెరువులు ఉన్నాయని చెప్పి మనకు తెలియదు తెలంగాణలో. కానీ అక్కడికన్నా ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ చెరువులు ఉన్నాయి. అక్కడికన్నా ఇక్కడ ప్రభుత్వ భూములు ఎక్కువ ఉన్నాయి. ఏమైపోయినాయి? ఇవన్నీ ఆక్రమణలో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కదండి, సృష్టి క్షేత్రం. ఈ సృష్టి క్షేత్రాన్ని ఒక స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి ఆ విధంగా వెళ్ళి కబ్జా చేస్తున్నాడని చెప్పేసి అక్కడ ఉన్న ప్రజలు వచ్చి కోర్టుని అప్రోచ్ అయ్యారు. అధికారులు న్యాయం చేయట్లేదు కాబట్టి వాళ్ళ మీద నమ్మకం లేక కోర్టుని అప్రోచ్ అవ్వటం జరిగింది. ఒక స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి ఈ విధంగా చేస్తున్నాడు అంటే ఆంధ్రప్రదేశ్ లో, మరి మిగిలిన పవర్ లో ఉన్న వాళ్ళు, అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు గాని, ఇతర నాయకులు గాని, ఇంకొక నాయకులు గాని, మంత్రులు గాని, వీళ్ళు ఎన్ని చేస్తున్నారు? మీడియాకి రాని, వార్తలకు రాని, మనకు తెలవని ఇంకెన్ని జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ లో. ఒక స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తే ఈ విధంగా ఈ ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అంటే, మరి కింద చోటా నాయకులు, బడా నాయకులు చాలా మంది ఉంటారు. రాజకీయ పరంగా రాజకీయ నిరుద్యోగులు ఉంటారు, పదవులు రానోళ్ళు, వాళ్ళంతా డబ్బులు ఖర్చు పెట్టి వచ్చిన వాళ్ళు. మరి డబ్బు సంపాదించుకోవాలంటే ఈ విధంగా ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్ చేయాలి, ప్రభుత్వ భూమిని కబ్జా చేయాలి, చెరువుల్ని కబ్జా చేయాలి, మట్టి అమ్ముకోవాలి, నీళ్లు అమ్ముకోవాలి. ఇవన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో. బట్ దేర్ ఇస్ నో యాక్షన్. ఎక్కడ యాక్షన్ లేదు. మీరు 100 ఫిర్యాదులు చేయండి, ఎంఆర్ఓలకు కానీ, ఆర్డీఓలకు కానీ,
కలెక్టర్లకు కానీ ఎటువంటి ఫిర్యాదు చేసినా కానీ మీకు ఎక్కడ న్యాయం జరగదు, ఎటువంటి స్పందన వాళ్ళ దగ్గర నుంచి రాదు. అందులో భాగంగానే అక్కడ ఎటువంటి స్పందన, ఎటువంటి రియాక్షన్ అధికారుల నుంచి లేకపోవడంతో అక్కడ లోకల్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హైకోర్టుని అప్రోచ్ అయ్యారు. దానితో వాళ్ళు చూపించిన ఎవిడెన్స్ కి సాటిస్ఫై అయిన హైకోర్టు వారు అక్కడ ఎటువంటి కట్టడాలు జరగకుండా ఈ రోజున స్టే ఇవ్వడం జరిగింది నర్సీపట్నంలో ఈ మన స్పీకర్ గారు చేసే కార్యక్రమానికి. ఎంత అన్యాయం అండి! ఒక స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి, మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి, ఎమ్మెల్యే స్థానంలో ఉన్న వ్యక్తి ప్రజలకి మంచి చేయాలి, ప్రజల ఆస్తుల్ని కాపాడాలి, ఈ కథ చేయాల్సింది. మరి మీరే ఆవే చేలో వేస్తే దూడ ఎక్కడ మేసొద్దండి, ఇది తప్పు కదా. మీరే మార్గదర్శకం ఉండాల్సిన ఈ విధానంలో మీరు ఈ విధంగా ఇల్లీగల్ గా ఈ విధంగా భూములు కబ్జా చేయటాలు, చెరువులు కబ్జా చేయటాలు, నదులను ఈ విధంగా చేయటాలు చేస్తుంటే ఇది మన నోటీస్కి వచ్చింది ఒకటేనండి. కోర్టుకు రావడం వల్ల ఇది ఒక న్యూస్ అయింది. రాని ఎన్నో ఉన్నాయి, చాలా ఉన్నాయి అన్నమాట. ఇది చాలా బాధాకరమైన విషయం. ఆంధ్రప్రదేశ్ లో ఇది మట్టి అమ్ముకుంటున్నారు, నీరు అమ్ముకుంటున్నారు, వనరులన్నీ ధ్వంసం చేసి అమ్మేసుకుంటున్నారు, ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకుంటున్నారు. ఎందుకంటే అందరూ ఆకలి మీద ఉన్నారు, ఎంత కొంత సంపాదించుకోవాలని కూర్చున్నారు. నేచురల్ రిసోర్సెస్ ని ఈ విధంగా చేయటం అనేది చాలా పెద్ద నేరం. కోర్టు వారు, హైకోర్టు గాని, సుప్రీంకోర్టు గాని అనేక తీర్పుల్లో చెప్పింది నేచురల్ రిసోర్సెస్ ఏ ఒక వ్యక్తికి వెళ్ళకూడదు. అవి ఎప్పటికైనా సరే తీసేసుకుంటారు వెనక్కి, ఎప్పటికైనా సరే అది రికవర్ చేయాల్సిందే. అది సుప్రీంకోర్టు. థ్యాంక్ యూ సార్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం. నమస్కారం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.